ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి వారు మర్చిపోకుండా మే 10 లోపుగా కుక్కకి ఇదొక్కటి తినిపించండి చాలు, కష్టాలు దూరం అవ్వటం ఖాయం. నిజం చెబుతున్నా, నమ్మవలసిన విషయాలు. వృషభ రాశి వారికి మే 10 లోపుగా కుక్కకి ఏ ఒక్కటి తినిపించడం ద్వారా కష్టాలు దూరం అవుతాయి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కానీ మా ఛానల్ని చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేసి మీ బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే ఖచ్చితంగా వారికి వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి అనగా దీని రాశి చక్రంలో రెండవ రాశిగా పిలుస్తారు. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు రోహిణి నక్షత్రం, 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మృగశిర నక్షత్రం, 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందకి వస్తారు. వృషభ రాశి వారి యొక్క ఫలితాల విషయానికి వచ్చినట్టయితే కనుక ఈ రాశి వారి యొక్క జీవితంలో రాబోయేటటువంటి కాలంలో ఏర్పడబోయేటటువంటి ఫలితాలు చూసినట్టయితే ఈ రాశి వారి యొక్క కెరియర్, ఉద్యోగ, వ్యాపార రీత్యా కూడా గతంలో ఉన్నదానికన్నా కూడా మెరుగైన ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృషభ రాశి వారి యొక్క కెరియర్ పరంగా చూస్తే ఆహ్లాదకరమైన మరియు ఆనందకరమైన ఉద్యోగం ఉండబోతుంది. మీ రాశిలోని దశములో 9వ మరియు దశము అధిపతి శని ఉనికి మిమ్మల్ని బలోపేతం చేస్తుంది. మీ ఉద్యోగానికి ఏ ఆటంకాలు ఉన్నా కూడా వాటన్నిటి నుండి పూర్తి విముక్తిని పొందుతారు. కష్టానికి తగిన ఫలితాలు చూడగలుగుతారు. కష్టపడి పని చేశారు అంటే మరియు అందరిలోని కూడా మంచి గౌరవాన్ని సంపాదించుకోగలుగుతారు. మీ ప్రయత్నాలకు మంచి మంచి ఫలితాలు అనేవి రాబోతూ ఉన్నాయి. చాలా విషయాల్ని సీరియస్గా తీసుకోకండి. మీ పనుల విషయంలో మాత్రం సీరియస్గా ఖచ్చితంగా తీసుకోవాలి. కానీ కొంతమంది మాట్లాడేటటువంటి మాటల విషయంలో సీరియస్నెస్ అనేది అనవసరం అని చెప్పాలి. సీరియస్గా కష్టపడితే మాత్రం, కష్టపడి పని చేస్తే మాత్రం అద్భుత ఫలితాలు చూస్తారు. మీరు ఈ సమయంలో ఎవరైనా కూడా కెరియర్ అంటే ఉద్యోగం చేస్తున్న వారు మాత్రమే కాదు, వేరు వేరు రంగాల్లో ఉన్నవారికి కూడా ఈ కాలం అనేది కలిసి వచ్చేటటువంటి కాలంగా చెప్పవచ్చు. జాతకరీత్యా కూడా ఉద్యోగం చేసేటటువంటి వారికి అద్భుత ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఆనందంగా ఉండబోతూ ఉన్నారు. లాభం అనేది చూడబోతూ ఉన్నారు. మెరుగైన ఫలితాలు చూడబోతూ ఉన్నారు. ఇక విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుందో చూస్తే, విద్యార్థులు ఏకాగ్రత విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఏకాగ్రత లోపాన్ని అనుభవిస్తారు. చదువుపై శ్రద్ధ చాలా ఉండాలని చెప్పుకోవాలి. శ్రద్ధ లేకపోతే చాలా కష్టాలు చూస్తారు. విద్యా సమస్యల విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోండి. శ్రద్ధగా చదువుకోవడం కానీ, కమ్యూనికేషన్ని పెంచుకోవడం కానీ చాలా అవసరంగా చెప్పవచ్చు. పట్టుదలతో ఏదైనా సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా సాధించగలుగుతారు. మీరు కొత్త విషయాలను అన్వేషించడానికి వెళ్ళాలి అని కూడా అనుకుంటూ ఉంటారు. ఇది చాలా మంచి పద్ధతిగానే చెప్పవచ్చు. పరిశోధన ప్రకారం చూసుకున్నట్టయితే గనక మీరు బాగా చదవాలి అంటే ఖచ్చితంగా కష్టపడాలి. బాగా కష్టపడితే మాత్రమే పరీక్షల్లో స్థిరమైన మార్కులు సంపాదించుకోగలుగుతారు. విద్యను పూర్తి చేసుకున్న వాళ్ళు మంచి మంచి ఉద్యోగాలకి వెళ్ళగలుగుతారు. పురోగతి సాధించగలుగుతారు. ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే కనుక ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు అనేవి ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో గతంలో మీరు ఎదుర్కొనే ఉంటారు. అంటే సంవత్సర ప్రారంభం నుంచి కూడా ఖచ్చితంగా ఇలాంటి సమస్యలు అనేవి మీరు ఎదుర్కొనే ఉంటారు. కానీ రాబోయేటటువంటి కాలంలో ఆర్థిక పరమైన విషయాల్లో లాభదాయకమైనటువంటి సమయం కనిపిస్తూ ఉంది. ఆర్థిక ప్రయోజనాలు కనిపిస్తూ ఉన్నాయి. మీ కోరికలు సాధించడంలో ఉపశమనాన్ని పొందుతారు. కోరికలు ఖచ్చితంగా సాధించి తీరుతారు. మీ కొత్త లక్ష్యాన్ని సాధించడానికి మరియు డబ్బు సంపాదించడానికి మిమ్మల్ని చాలా వరకు అందరూ ప్రోత్సహిస్తూ ఉంటారు. పెట్టుబడులు పెట్టడం ద్వారా లాభం చూస్తారని చెప్పాలి. మరోవైపు 12వ ఇంట్లో బృహస్పతి ఉండటం, అలాగే 9వ మరియు 10వ గృహంలో శని యొక్క అంశం కారణంగా మీరు మీ ఖర్చుల్లో పెద్ద పొదుపు కూడా చేయగలుగుతారు. ఖర్చుల విషయంలో ఎప్పుడైతే మీరు ఎంతైతే జాగ్రత్తగా ఉన్నారో ఇప్పుడు కూడా అంతే జాగ్రత్త వహించడం చాలా మంచిదిగా చెప్పవచ్చు. ఖర్చులు ఎంత ఉన్నా కూడా స్థిరంగా ఉంచుకునేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితం పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబ జీవితం పరంగా అనుకూలంగా ఉంటుందని అంచనా వేసి చెప్పవచ్చు. మీ తల్లిదండ్రులతో కానీ లేదా మీ బంధుమిత్రులతో కానీ ఎవరితోనైనా ఏవైనా సమస్యలు ఉన్నా కూడా పూర్తి విముక్తిని పొందగలుగుతారు. కుటుంబ స్థితిపై కూడా శ్రద్ధ ఖచ్చితంగా వహించాలి. మీ తోబుట్టులతో మీ సంబంధం దృఢంగానే ఉంటుంది. వారితో ప్రతి విషయంలోని ఆనందంగానే గడపగలుగుతారని చెప్పాలి. కుటుంబంలో ఉన్నటువంటి కలహాలు తొలగిపోవచ్చు. ఆస్తి తగాదాలు ఏవైనా ఉంటే మాట్లాడుకుని
వాటి గురించి ఆలోచన చేసి తెగించుకోవడం చాలా మంచిదిగా చెప్పవచ్చు. ఓపిక పట్టాలి, ప్రతి విషయంలోని ఓపికగా ఉండాలి. కుటుంబ సభ్యులు మీకు సంబంధించినటువంటి విషయాల్లో ఏ విషయాల్లో అయినా వారు అంగీకరించలేదు అంటే ఆ విషయాల్లో కొద్దిగా ఆచితూచి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ప్రతిదీ సున్నితంగా పరిష్కరించే ప్రయత్నం చేయాలి. కొంత సమయం తర్వాత కుటుంబ సభ్యుల మధ్య ఎటువంటి సమస్యలైనా రాబోయేటటువంటి భవిష్యత్తులో రావచ్చు. కానీ ముందుగానే ఆస్తికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ ఏ విషయాల్లో అయినా కూడా సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఇబ్బందులు తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. బంధువుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు మీ బంధువులకి మధ్య ఏవైనా వివాదాలు ఉంటే వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక పిల్లల విషయానికి వచ్చినట్లయితే కనుక పిల్లల పరంగా కూడా బాగానే ఉండబోతుందని చెప్పుకోవాలి. పిల్లలకి సంబంధించినటువంటి అన్ని విషయాల్లోని కూడా మంచిగానే ఉండబోతుంది. ముఖ్యంగా మీ పిల్లలు ఏదైనా విద్యా జీవితంపై కాన్సన్ట్రేషన్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ అయితే వారు చేయగలుగుతారు. దానితో పాటుగా వారు అడిగిన దానికి మీరు కాదు అనకుండా వారి కోరికలు తీర్చేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేయండి. ముఖ్యంగా పరిస్థితులు అనేవి కొద్దిగా మీ పిల్లల విషయంలో మార్పులు వస్తూ ఉంటాయి. పెళ్లి ఈడికి వచ్చినటువంటి పిల్లలు ఎవరైనా ఉన్నట్టయితే వారి ప్రేమ వివాహం చేసుకునేటటువంటి అవకాశం అధికంగా కనిపిస్తూ ఉంది. అయితే వాటి విషయంలో మీరు అధికంగా వారిని బాధ పెట్టడం మంచిది కాదు. ఇక వృషభ రాశి వారి యొక్క వివాహ జీవితం పరంగా చూసుకున్నట్టయితే కనుక వివాహ జీవితం పరంగా అద్భుతంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారనే అంచనా వేయబడింది. శుక్రుడు మరియు బుధుడు మీ 7వ ఇంట్లో ఉండడం ద్వారా మీకు సంవత్సరం అంతా కూడా ఎలా ఉన్నా కానీ సంవత్సర ప్రారంభంలో కష్టాలు ఉన్నా కూడా రాబోయేటటువంటి కాలంలో మాత్రం ప్రేమలో చాలా వరకు కూడా ప్రేమ నిలుపుకోగలుగుతారు. వివాహం వరకు కూడా తీసుకుని వెళ్ళగలుగుతారు. మీ ధైర్యం కారణంగా వివాహం దాకా కూడా వెళ్తారు. వివాహాది ప్రయత్నాలు, అరేంజ్డ్ మ్యారేజెస్ ఎవరైతే చేసుకోవాలి అనుకుంటున్నారో వారికి కాలం కూడా బాగా కలిసి వస్తుంది. వృషభ రాశి వ్యాపారం చూస్తే వ్యాపారరీత్యా కూడా ప్రయోజనకరమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవాలి. ఎవరైనా వ్యాపారం చేయాలనుకున్నా కూడా ఖచ్చితంగా ఈ సమయంలో వ్యాపారం మొదలు పెట్టుకోవచ్చు. వ్యాపారరీత్యా కూడా కలిసి వచ్చేటటువంటి సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వ్యాపారం కూడా చాలా అద్భుతంగా సాగుతుంది. వ్యాపారం పరంగా కూడా మంచి మంచి ఫలితాలు అనేవి చూడగలుగుతారు. ఇక వృషభ రాశి వారు మే 10 లోపుగా కుక్కకి ఏం తినిపించాలి అనేటటువంటి వివరణ విషయానికి వచ్చినట్లయితే కనుక వృషభ రాశి వారు మర్చిపోకుండా మే 10 లోపుగా కుక్కకి భోజనం పెట్టండి. అంటే అన్నం లాంటిది కొద్దిగా పెరుగన్నం, కూర, అదేవిధంగా పలహారాలు వండి పెట్టాలి. ఈ సమయంలో ముఖ్యంగా పులిహార కానీ ఇలాంటివన్నీ కూడా పలహారాలు ఇంట్లో మనం దేవుడికి నైవేద్యం చేసినప్పుడు ఏమేమైతే చేస్తామో అవి కొద్దిగా మీకు స్తోమత ఉన్నంతలో చేసి కుక్కకి పెట్టండి. అలా చేయడం వల్ల సమస్యలు తీరుతాయి. మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు తీరుతాయి. నరదృష్టి, నరగోళ ఏ సమస్యలు ఉన్నా కూడా తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి మర్చిపోకుండా మే 10 లోపుగా ఏ రోజు చేసినా పర్వాలేదు, మే 10 లోపుగా మాత్రం చెయ్యండి. మీ గ్రహాలు మారేటటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ తేదీలో చేయడం మంచిది. చూసారు కదా వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు, మే 10 లోపుగా కుక్కకి ఏం తినిపించాలి అనేటటువంటి వివరాలు. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ వృషభ రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.